మా జోలికొచ్చిన నిన్ను ప్రపంచంలో ఏ మూల ఉన్నా వదిలిపెట్టబోను అని చెప్పే సందేశం, సంకేతం కరెక్ట్‌గా ఇచ్చినటువంటి ఇజ్రాయెల్ తన వేట కొనసాగిస్తోంది. తాజాగా అక్టోబర్ 7న జరిగినటువంటి దాంట్లో ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి ఒక సిటిజన్ రామ్ బ్రస్లాస్కీ అనేటటువంటి అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినటువంటి వాడు హమాస్ టెర్రరిస్ట్ మహ్మద్ ఫతార్. ఇతను ఎవరైతే ఆహ్, ఇజ్రాయెల్ పౌరుడైనటువంటి బ్రెస్లాస్కీని కిడ్నాప్ చేసి, ఆ తరువాత అతన్ని ఇస్లాంలోకి గూడా మార్చాడు. ఆ పైన నగ్నంగా ఊరేగించాడు. దారుణంగా హింసించాడు ప్రజలందరి ఎదుట. ఇప్పుడు అతన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చాలా జాగ్రత్తగా ట్రాక్ చేసి ఎలిమినేట్ చేసింది. కాల్చి చంపేసింది. తరచూ జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ అక్టోబర్ 7 నాటి ప్రతీకార దాడులైతే కొనసాగుతున్నాయి. ఇప్పుడు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ యుద్ధం చేయట్ల. ఇజ్రాయెల్ తన శత్రువులను వెంటాడి వేటాడే పనిలో ఉంది.